ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇల్లాలు అందాలు. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ పాలక్ రైస్. దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, కాజు, పచ్చిమిర్చి, అల్లం అండ్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర. ముందుగా మనం ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు అలాగే పాలకూర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసి కొంచెమే వాటర్ వేయాలండి, వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. పాలకూర కూడా ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి కంటెంట్ కొంచెం సరిపోతుంది. అండ్ ఈ రెసిపీ ఏదైతే ఉందో అది యాస్టీస్ అండి, మొన్న కూడా చెప్పాను. సో ఇది కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చాలా మంచిదండి. పాలకూరలో ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ అయితే కొంచెం సరిపోతుంది, అదే నార్మల్ ఆయిల్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోండి. సో ఇందులో నేను చెప్పాను కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ లేడీస్ కానీ, సో జీలకర్ర వాళ్ళకి చాలా మంచిదండి. జీలకర్ర వల్ల పాలు బాగా పడతాయి. సో అందుకని జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించాను కదా మీకు ఇందాక ఏమేమి మసాలా చూపించానండి. ఇది మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇష్టపడితే యాలకులు కూడా వేసుకోవచ్చు. అండ్ కాజు వేసాము. గాజు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అలాగంటే ఇంకా మీకు అలా కూడా అర్థం కాలేదు, మాడిపోతాయి అన్న డౌట్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, మనకు మంచి స్మెల్ వస్తుందండి వండేటప్పుడు. అంటే ఇప్పుడు చేస్తున్నాం కదా, సో మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. సో కొంచెం టైం పడుతుంది, బట్ ఓపిక్గా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది రెసిపీ. చూసారా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవుతున్నాయి, అలాగే కూడా కొంచెం స్మెల్ వస్తుంది, మంచి అరోమాటిక్ స్మెల్. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసాను. సో ఈ ఆనియన్స్ వేసాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ గోల్డెన్ బ్రౌన్ అవ్వకూడదు, అలా అని చెప్పి మరీ పింకిష్లో ఉండకూడదు, మీడియం అనమాట. అంటే కొంచెం పింక్ బ్రౌన్కి మధ్యలో రావాలి. అంటే ఆనియన్స్ వేయంగానే కొంచెం వేగంగానే పింక్ వస్తాయి కదా, తర్వాత బ్రౌన్ అవుతాయి. సో ఆ రెండింటికి మధ్యలో ఉండేలా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు చూసినట్లయితే అక్కడ చూడండి, కాజు అక్కడక్కడ బ్రౌన్గా, వైట్గా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా దానికి చాలా బాగుంటుంది. అలా వేగిన తర్వాత ఆనియన్స్, ఇప్పుడు అందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలకూర పేస్ట్ వేసుకుంటున్నామండి. సో ఈ పాలకూర పేస్ట్ కొంచెం తిగ్గా ఉంది కాబట్టి నేను ఆ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఇందులో పోస్తాను. అంటే మీ ఇష్టం, అది తిగ్గా ఉంది అనుకుంటేనే, లేదు కొంచెం వాటర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది కొంచెం ఎక్కువ పోయలేదు చూసారా. సో ఈ కొంచెం వాటర్ని వేసిన తర్వాత బాగా కలపాలండి. అంటే పాలకూర మనం ఉడకబెట్టలేదు కదండి, పచ్చిగా వేసాం. సో ఆ పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. నిజంగా అండి ఫోలిక్ యాసిడ్ చాలా మంచిదండి. అంటే పిల్లల్లో నర్వస్ అప్పటికప్పుడే డెవలప్ అవుతూ ఉంటుందండి ఫస్ట్ ట్రైమిస్టర్లో. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months అనమాట. సో ఇప్పుడు నేను ముందు పసుపు వేస్తున్నాను, తర్వాత మాట్లాడుకుందాం. పసుపు, కారం చాలా కొంచెం వేసానండి, ఎందుకంటే చెప్పాను కదా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ. యాక్చువల్లీ ఇప్పుడు నాకు 1.5 month బేబీ ఉంది. సో ఇది నేను నా కోసం చేసుకుంటున్న రెసిపీ. నేను పచ్చిమిర్చి వేసాను ఆల్రెడీ, కారం ఎక్కువ తినకూడదు అందుకని చెప్పి చాలా తక్కువ అండి. అంటే పావు టీ స్పూన్ అంటారు కదా, చూసారా అసలు పన్ను కూడా పడలేదు ఇప్పుడు నేను వేసింది, ఎందుకంటే అలా వేయాలి. జస్ట్ పావు టీ స్పూన్ వేసుకున్నాను. అంటే సాల్ట్ వచ్చి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కారం చాలా తక్కువ తీసుకోండి అండి, సాల్ట్ తక్కువ తీసుకోండి. అండ్ మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు మనకు మిల్క్ పడాలి కాబట్టి. అందులో స్పినాచ్, పాలకూరలో చాలా మంచి విటమిన్స్ ఉంటాయండి, మనకైతే చాలా మంచిది. సో నేను పాలకూర చాలా రెగ్యులర్గా తీసుకుంటున్నాను బేబీ పుట్టినప్పటి నుంచి. ఇప్పుడు నేను మీకోసం మొన్న వేసిన దాంట్లో నేను చేసిన రెసిపీలో పాలకూర వేసాను, సేమ్ ఇప్పుడు అలాగే పాలకూర రెసిపీ చేస్తున్నాను. అంటే పాలక్ రైస్, పాలక్ పరోటా, పాలక్ దాల్. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను. సో గరం మసాలా వేసుకున్న తర్వాత సేమ్ అండి దాన్ని ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా ఆప్షనల్ అండి, కొంచెం ఫ్లేవర్ కోసం గరం మసాలా వేసుకుంటాము. ఇప్పుడు ఆకుకూరలు తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలా తినిపించవచ్చు. సో ఇప్పుడు చూసారా ఆయిల్ బాగా పైన ఫ్లోట్ అవుతుంది, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకొని కలిపేయడమే అండి. ముందుగా మనం కుక్ చేసి పెట్టుకోవాలి, పొడి పొడిగా ఉండాలి. నేను బాగా వేడి వేడి అన్నం వేస్తున్నాను, సో అందుకు అలా ఉంది. మీరు అన్నం కొంచెం చల్లారాక వేస్తే ఏం కాదు, బాగుంటుంది. నేను కొంచెం వేడివేడి అన్నం వేసేసరికి మీకు అలా కనిపిస్తుంది. ఆకుకూరలు తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇది చాలా ఇష్టపడి తింటారు. ఒకసారి చేసి చూడండి. మీరు హౌస్ వైఫ్స్ అయితే మీ హస్బెండ్స్ కానీ పిల్లలకు కానీ దీన్ని లంచ్ బాక్స్గా చేసి పంపించండి, డైలీ ఇదే అడుగుతారు. ఆకుకూరని మాత్రం చెప్పకండి, ఏదో ఒక పేరు పెట్టేసేయండి దీనికి. సో ఖచ్చితంగా డైలీ ఇదే అడుగుతారు, అంత బాగుంటుంది. అండ్
వాళ్ళు ఆకుకూరలు తినరు అనుకునే ప్రాబ్లం కూడా మనకు ఉండదు, హ్యాపీగా తినేస్తారు. సో మీరు హ్యాపీ, వాళ్ళు హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారు. చూసారా ఎంత గ్రీనిష్గా ఉందో. టేస్ట్ అయితే మాత్రం ఆకుకూర తింటున్నామన్న ఫీలింగే రాదు, అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. నిజంగా నాకైతే ఈ రైస్ చాలా 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 ఇష్టం అండి, చాలా బాగా తింటాను. యాక్చువల్లీ నేను ఆకుకూరలు చాలా తక్కువ తింటాను, అందుకని ఇలా ఏదో ఒక ఐటమ్స్ చేసుకొని తినాలి కదా మనం ఆకుకూరలాగా, అందుకని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నిజంగా అండి ఎంత బాగుంటుందంటే, ఇదిగోండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తాను. ఇలా బౌల్లో తీసుకున్నాను, సో రౌండ్గా పెట్టాను. చూడండి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాగా నచ్చేసింది నాకు. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.